హే గాయ్స్! ఈ వీడియోలో నేను వేప నూనె మన హెయిర్ కేర్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వేప నూనె యూజ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. సో, వేప నూనె వాడడం వల్ల మన ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్ మొత్తం పోతుంది. సో, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు వేప నూనె యూజ్ చేస్తే డాండ్రఫ్‌ని తగ్గించుకోవచ్చనమాట. సో, మనకి డాండ్రఫ్ ఎందుకు ఫార్మ్ అవుతుంది? డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో, వేప నూనెలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దానివల్ల ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డాండ్రఫ్‌ని నీట్‌గా ఎలిమినేట్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీకు డ్రై స్కాల్ప్ ఉంటే వేప నూనె చాలా నరిషింగ్‌గా ఉంటుందనమాట. సో, ఇదొక కైండ్ ఆఫ్ కండిషనర్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. అంత నరిషింగ్‌గా ఉంటుంది. సో, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు కూడా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇచ్చీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కూడా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. సో, మన హెయిర్‌లో ఎప్పుడైతే న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువగా సెక్రెట్ అయితాయో అప్పుడేంటంటే మనకి ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ అనేది న్యాచురల్ ఆయిల్ యాక్చువల్లీ. సో, అది ఒక లేయర్‌లో ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల మనకి కొంచెం దురదలాగా వస్తూ ఉంటుంది. సో, నాకు కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది స్కాల్ప్ పైన. సో, దానివల్ల కొంచెం దురద ఉంటుంది. సో, వేప నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే సెల్ డ్యామేజ్‌ని తగ్గించేసి స్కాల్ప్ ఇరిటేషన్‌ని కూడా తగ్గిచ్చేస్తుందనమాట. సో, ఇచ్చీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే హెయిర్ గ్రోత్. సో, వేప నూనెలో యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దీనివల్ల న్యూ హెయిర్ ఫాలికల్ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో, హెయిర్ గ్రోత్‌కి కూడా మనం వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. అండ్ అమ్మాయిలకి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ పెయిన్‌లు. హెయిర్‌లో పెయిన్‌లుంటాయి. లైస్ అని అంటాం గదా! సో, ఇలా పెయిన్‌లు ఉన్న వాళ్ళు కూడా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. యాజ్ మనందరికీ తెలిసినట్టు వేప చాలా చేదుగా ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ వేప నూనె గూడా అంతే. సో, దానివల్ల జుట్టులో ఉన్న పెయిన్‌లన్నీ చనిపోతాయన్నమాట. సో, ఆహ్, పెయిన్‌లు అనే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా వేప నూనె వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. సో, ఇది కామన్ ప్రాబ్లమ్ ఇప్పుడు మన జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి. సో, ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇది జెనెటిక్ ప్రాబ్లమ్ కూడా అయ్యుండొచ్చు. అండ్ ఆల్సో బయట ఉన్న పొల్యూషన్ వల్ల కూడా అయ్యుండొచ్చు. చాలామందికి చిన్న ఏజ్‌లోనే గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలాంటి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ ప్రాబ్లమ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో వేప నూనె యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ చాలా హెల్తీగా అవుతుందనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి వేప నూనెలో. సో దాట్ మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ డ్యామేజ్ తగ్గిస్తుంది. మన స్కాల్ప్ పైన ఫార్మ్ అయ్యే ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో కొంతమందికి స్కాల్ప్ సోరియాసిస్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ తామరలాగా చాలా ఇట్చీగా అలా ఫార్మ్ అవుతుందనమాట తలపైన, స్కాల్ప్ పైన. సో, ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, దీంట్లో మంచి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. దానివల్లే మనకి మంచి నరిష్మెంట్ కూడా వస్తుందని చెప్పాను కదా! సో, ఇవి మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ వేప నూనె. సో, నేను ఎందుకు వేప నూనె యూజ్ చేస్తాను అనంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉందనమాట. నాకు డాండ్రఫ్ ఉంది. అండ్ ఆల్సో ఇచ్చీ స్కాల్ప్ ప్రాబ్లమ్ ఉంది. సో, దానికి అలా అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే నాకు వేప నూనె కూడా యూజ్ చేయొచ్చు అని తెలిసింది. సో, సరే న్యాచురల్ వే ట్రై చేద్దామని చెప్పి నేను వేప నూనె యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇది నేను లోకల్ ఆయుర్వేద స్టోర్‌లో తీసుకున్నా. మీరు గూడా మీకు అందుబాటులో ఏదైనా ఆయుర్వేద స్టోర్ ఉంటే తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతది. ఇన్ కేస్ మీకు ఆయుర్వేద స్టోర్స్ అవైలబుల్ లేవంటే ఆన్‌లైన్‌లో గూడా తీసుకోవచ్చు. సో, నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనంటే నాకు చెప్పాను గదా! డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ ఆల్సో ఇచ్చీ స్కాల్ప్ ప్రాబ్లమ్ ఉంది. సో, డాండ్రఫ్ కోసం నేను ఇది ఎలా యూజ్ చేస్తానంటే తలస్నానం చేసే ఒక 30 మినిట్స్ ముందు ఆయిల్‌ని నీట్‌గా స్కాల్ప్ అంతా పెట్టుకొని అలా వదిలేస్తాను. 30 మినిట్స్ తర్వాత నార్మల్
రెగ్యులర్గా మనం ఎలా షాంపూ చేసుకుంటామో అలాగే షాంపూ చేసుకోవచ్చు. సో, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఇలా వాడుకోండి. ఆర్ ఎల్స్ మీరు జస్ట్ వేప నూనె మీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఏదైనా మైన్యూట్ ప్రాబ్లమ్ ఉంది మీకు అనుకున్న వాళ్ళేంటంటే ఇన్ కేస్ మీరు కోకోనట్ ఆయిల్ వాడితే కోకోనట్ ఆయిల్‌లో కానీ, లేదా కాస్టర్ ఆయిల్ ఆర్ ఆమ్లం ఆయిల్ యూజ్ చేస్తే దాంట్లో గానీ కొంచెం మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వేప నూనెలో. మీ హెయిర్ ఆయిలింగ్ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అండ్ ఆల్సో ఆహ్, దీని టెక్స్చర్ కూడా చూపించాలనుకున్నాను నేను. ఒక్క నిమిషం. సో, ఇది ఇలా ఉంటుందనమాట. కొంచెం చాలా థిక్ ఉంటుంది. అండ్ ఆల్సో స్మెల్ అయితే అస్సలు బాగోదు. బట్ ఇట్స్ ఓకే. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి స్మెల్ అంత పట్టించుకోకండి. సో, ఇలా థిక్ అండ్ డార్క్ టెక్స్చర్ ఉంటుంది. సో, ఇన్ కేస్ మీరు కొనుక్కున్నా ఇది మంచి క్వాలిటీయా కాదా ఇలా ఐడెంటిఫై చేసుకోండి. థిక్ ఉండాలి, కొంచెం డార్క్ ఉండాలి. స్మెల్ చాలా గట్టిగా ఆర్ ఎల్స్ మనకింక వేప వాసన తెలుసు కదా! చేదుగా ఇలా మీకు ఆ స్మెల్ రావాలి. సో, మంచి క్వాలిటీయా కాదా అని మీరలా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇది దాని టెక్స్చర్ అనమాట. ఆహ్, ఐడెంటిఫై చేయడానికి కలర్, టెక్స్చర్ అండ్ ఆల్సో స్మెల్. ఈ వేప నూనెలో ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండాలి. సో, ఇది మీరు డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వేప నూనె నాట్ ఓన్లీ ఇన్ హెయిర్ కేర్ బట్ ఆల్సో మెడిసిన్స్ యూజ్ చేయడానికి కూడా వేప వేప గింజలు ఆర్ ఆకులు ఆర్ నూనె ఇవి యూజ్ చేస్తారు. మెడిసిన్స్‌లో యూజ్ చేస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో, కాస్మెటిక్స్‌లో కూడా వేప నూనె యూజ్ చేస్తారు. సో, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వేప నూనె వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు అది ఎలా వర్కౌట్ అయిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.